యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నతించుడి. పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నతించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. అతను కలిసి దేవుని స్తుతిస్తూ పితృ పుత్ర శుద్ధాత్మలై అనే పాటతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేలనీచు దేవుని స్తుతించు సర్వలోకమాం, స్తుతించు మోక్ష సైన్యమాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. రెండవ ఆరాధన కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించావు, నీకు స్తోత్రాలు. నేను నీ పాద సన్నిధిలో మిమ్మల్ని గణపరుస్తున్నాం. సర్వాధికారి అయిన దేవుడు, భూమి ఆకాశం సృజించిన సృష్టికర్తవైన దేవ, మా కొరకు కల్వరి శిలువలో బలియాగంగా చేయబడ్డ దేవుడు, మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తండ్రి, ఈ సమయంలో నీవే మాతో మాట్లాడమని ప్రార్థన చేయొచ్చు. ఈ ఆరాధన అంతటినీ నీ స్వాధీనం ఉంచుకోండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థన చేయుచుంటున్నాను. వాక్యం అందించే నన్ను నీ ఆత్మతో నింపి అవసరమైన వర్తమానం అందించుటకు తగిన శక్తిని బలమును అనుగ్రహించమని కృపగలిగి నీ చేతులకు సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం కలిసి అలాగ నిలబడి 81వ పాట, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. 81వ పాట, భజన చేయుచు భక్త పాలక. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజనములపై జయమునిచిన, రుజనములపై జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు, విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధలెన్నో, భవ్యమైన బోధలెన్నో బాగుగా ధర నేర్పినావు, బాగుగా ధర నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణము నర్పించినావు, ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడా
చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవానెత్తినావు, పైకి లేవానెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృపయేసయ్య నీకు. ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో ఎవనికి నిసాధ్యంబు కాదు, ఎవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. అలాగే నిలబడి కీర్తనల గ్రంథం నుండి 119వ కీర్తన మొదటి వచనం నుండి 16 వచనాలు. 119వ కీర్తన మొదటి వచనం నుండి 16 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. 119వ కీర్తన మొదటి వచనం నుండి 16 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన యెడల ఎంత మేలు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా. నీ ఎదుటి నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. చూడవచ్చును, నేను ప్రహర్షించను, నీ వాక్యము నేను మరొక ఇందును. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వెనుకడిలో దీవించుగాక. దయతో కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. కోనంకి రాజమ్మ గారు ప్రార్థన చేస్తారు. తల్ల వంచినట్లయితే కోనంకి రాజమ్మ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమగల ప్రభువా, దయగలిగిన నాయన, నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని స్తుతి 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 స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరూ ప్రభువా అయ్యా నీ రెక్కల నీడలో దాచుకొని నా తండ్రి
కాచి కాపాడి ప్రభు ప్రతి ఒక్కరిని నాయన ఆపత నుండి నాయన మరణం నుంచి తప్పించి మరలా నాయన నీ మందిరంలో నాయన నీ సన్నిధిలో చేరి నాయన మేమందరం నా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి మంపరిచి తండ్రి అని మీరు నోరార తండ్రి నిన్ను పిలుచుకున్నట్టు నాయన నువ్వు ఇచ్చిన అమూల్యమైన సమయమును బట్టి నీకు వందనాలు ప్రభువా. నీకే స్తుతి స్తోత్రాలు ప్రభువా. మా సంఘమును తండ్రి ఇంతవరకు నువ్వు దీవించిన విధానాన్ని బట్టి కొన్ని స్తోత్రాలు 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 అయ్యా. జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో నువ్వు తోడుగా ఉన్నావు అయ్యా. ప్రతి ఆరాధనలో నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి, నీకు వందనాలు. మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. ఇంకనూ నా ప్రభువా ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తండ్రి మమ్మల్ని క్షమించి మా పాపను క్షమించి నా ప్రభువా వారికి మంచి ఆరోగ్యంలో దయచే తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. మీరు పరమ తండ్రి, పరమ డాక్టర్, పరమ వైద్యులు అయ్యా, నీకు వందనాలు అయ్యా. నీవు తప్ప మాకు ఈ లోకంలో ఎవరున్నారు తండ్రి, నీ స్తోత్రం ప్రభువా. ఈ రీతిగా నా ప్రభువా మా పాస్టర్ గారిని కూడా ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యంలో బలమైన శక్తిని దయచేయండి. పాస్టర్ గారిని దీవించండి. వారు చేస్తున్న సేవను కూడా మీరు దీవించండి. వారు నాయన ప్రభువా నిన్ను నమ్ముకొని నాయన తండ్రి ఈ సంఘములకు వచ్చి ఉండగా నాయన నిన్నే నమ్ముకొని తండ్రి నువ్వే ఆధారం ప్రభువా, నువ్వే నాయన, నువ్వు తప్పని ఆయన వారికి ఎవరున్నారు తండ్రి, నీకు స్తోత్రం నాయన. మేమందరం కూడా నా తండ్రి ఆ బిడ్డ చెప్పినటువంటి నాయన వాక్యమును విని మా సంఘం అందరం కూడా మా హృదయాలను స్థిరపరచుకొని బలపరచుకొని తండ్రి నీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి తండ్రి. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ప్రతి కుటుంబమును దీవించండి. పేరు పేరు వర్షం దీవించండి నాయన. నీ బిడ్డ చెప్పుతున్నటువంటి వాక్యమును బట్టి మేమందరం కూడా నాయన నీరు కట్టి ఫలించే ఫలములాగా ఉండటానికి నాయన మీరు నాయన ద్రాక్షావళి నాయన, మేము తీగలేము నాయన. అయ్యా నీవు లేకుండా మేము ఏమి చేయలేము తండ్రి. నీకే స్తుతి స్తోత్రములు అయ్యా. అయ్యా కమిటీ వారిని దీవించండి, స్త్రీ సమాజాన్ని దీవించండి, యవన సమాజాన్ని దీవించండి. అలాగే నా ప్రభు సంగమరం నాయన మీరు ఎత్తిపట్టండి నాయన. మేము ఈ రాకడి సమయంలో నాయన ఇదిగో నా తండ్రి చాలామంది నాయన అనారోగ్యంతో ఉండి కూడా నువ్వు చాలామందిని ఆశీర్వదించావు, నీకే వందనాలు. ఇంకనూ నాయన కొంతమంది బలహీనతగా ఉన్నారు, వారందరూ మీరు సత్తపరచండి నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, మీరు మర్చే దేవుడు కాదు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నన్ను మా సంఘంలో మేము చేస్తున్న మేలును బట్టి మీరు నీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి మందిరం కట్టుబడి నువ్వు తోడుగా ఉన్నావు తండ్రి. మందిరంలో నువ్వు ఆపకుండా నువ్వు కట్టుబడికి నాయన బిడ్డలకు నేను ప్రేరేపించి కడిస్తానే ఉండవు, నీకు వందనాలని అన్ని పూర్తి చేసుకున్నాయా. మేమందరం ఆరోగ్యంగా ఉండి నాయన మళ్ళీ ఈ మందిరంలో మేమందరం చేరినందుకు నీకు ఇంకా నాయన కట్టుబడిలో తోడుగా ఉండి జరగవలసిన ప్రతి పనిలో కూడా తోడుగా ఉండి నాయన. అయ్యా ఈ మందిరము నాయన నీ ప్రార్థన ద్వారా జరుగుతుంది ప్రభు. ప్రార్థనతోటి నాయన నీ బిడ్డ మా కాపరి గారికి ఇచ్చిన మంచి మనసును బట్టి నీ స్తోత్రం అయ్యా. అయ్యా ఎస్ అయ్యా మాకైతే ప్రార్థన రాదు నా ప్రభు, మట్టి వాళ్ళం చదువు లేదు నాయన. అయ్యా నీ బిడ్డ వచ్చినాకే నాయన మేము చదువుకున్నాము నాయన, ప్రార్థన నేర్చుకున్నాము. నీకు స్తుతి స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబాన్ని దీవించండి, మా సంఘాన్ని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ కృపలో భద్రపరిచి ఈ సమయంలో ప్రతి బిడ్డను మీరు వాడుకొని నాయన స్థిరమైన మనసు మా అందరికి కలిగించి నాయన నిజంగా నిన్ను నాయన మేమందరం పూజించి పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో కూడా నిన్ను పూజించే భాగ్యం నాయన అనుగ్రహించమని నాయన ఈ కొద్ది అనుపంలో మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి వేడుకొని అడుగుతున్నాను తండ్రి. అలా అందరం కలిసి 313వ పాట త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే. త్రాహిమాం క్రీస్తునాథ దయచూడరావే. అనుచు నీ పాదములే దిక్కుగా చేరితిని నిపుడు. త్రాహిమా క్రీస్తునాథ దయచూడరావే. గవ్వా చేయారాని చెడ్డ కర్మేంద్రియాదీనోడానై రవ్వా పాలై నేనెంతో నవ్వబొందితి. త్రవ్వుచున్నా
పారాసి ఈ విధమున చెడిపోతిని నేమి సేతును త్రాహిమా క్రీస్తునాద దయ చూడరావే నీయందు భయభక్తులు లేని నిర్లజ్జా చిత్తము పూని చేయారాని దుష్కర్మములు చేసినాడాను దయాల రాజు చేతిలో చేయి వేసి వానే పనులా చేయసాగి నేనే బంగి చెడిపోయి తినయ్యో త్రాహిమా క్రీస్తునాద దయ చూడరావే నిబ్బరమోకించుకైనా నిజమోరవంతైనా లేక దబ్బరాలాడుటకుము తాతనైతిని అబ్బురమైన ఘోరప అంధకార కూపమందు దబ్బున పడిపోతినయ్యో దారి చెడినే నా బాబా త్రాహిమా క్రీస్తునాద దయ చూడరావే నిన్ను చేరి సాటి లేని నిత్యానందమందబోవు చున్నప్పుడు నిందలు నా ఎన్ని చేరినా విన్నదనము లేకుండా నీ వేనమదికి ధైర్యమిచ్చి అన్నిటారక్షించితివినా అన్న నీకు స్తోత్రమహా త్రాహిమా క్రీస్తునాద దయ చూడరావే ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 వచనం నుండి 7 వచనాలు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1 వచనం నుండి 7 వచనాలు దర్శి రాజు చదివి వినిపిస్తారు. అలాగే నూతన నిబంధన గ్రంథం నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 12వ అధ్యాయం 1 వచనం నుండి 9 వచనాలు. లూకా సువార్త 12వ అధ్యాయం 1 వచనం నుండి 9 వచనాలు కోనంకి హవీలా చదివి వినిపిస్తారు. లూకా సువార్త 12వ అధ్యాయం 1 నుండి 9 వచనాలు హవీలా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు రాజు చదువుతారు. బైబిల్ చేతపట్టి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకు ఆహారం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. నీ ధర్మశాస్త్రము
నాకెంతో ప్రియము నీ న్యాయ హల్లెలూయా హల్లే నాథుడేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా నాథుడేసుకు వాక్యము నా పాదములకు దీపము దీపము నా త్రోవకు వెలుగై వెలుగైయున్నట్టియా దీపము. సమయంలో పాత నిబంధన పాఠ్యభాగాన్ని చదువుదాం. ప్రసంగి 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు రావచ్చు చదువుతారు. అనంతరం క్వైర్ వారు ఒక ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. నేటి వాక్య ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం పరిశుద్ధ గ్రంథం నుంచి పాత నిబంధన ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదివి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లించుట కంటే మొక్కు కొనుక్కుంటే మేలు. నీ దేహమును శిక్షకు లోపరుచుకుంటే మేలు. నీ దేహము లోగపరచుట కంట పని నీ నోటి వలన జరగనీకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పుకుము. నీ మాట వలన దేవునికి కోపము పుట్టించే నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేది. అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు. నీ మటుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించిన సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా. la 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 la
వర్ణించరాని తేజస్సులోని వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది అరయందు నేనుండి చెరయందు పడియుండ పరమందు దాచితివే నన్నే పరమున చేతివే దరయందు నేనుండి చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే కలునకు కరుణను ఒసగితివే కలునకు కరుణను ఒసగితివే యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది గతిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది గతిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది నన్నే శృతిగా చేసినది తులువకు విలువను ఒసగినది తులువకు విలువను ఒసగినది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా
తీర్చువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింపతరమా యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెంతో బలమైనది యేసయ్యా నీ కృప ఎంతో విలువైనది. ప్రత్యేక పాడబాడిన వారి కొందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నూతన నిబంధన పాఠ్య భాగాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం చదువుకుందాం. అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను. పరిచయుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనున్నది మిద్దెల మీద చాటింపబడును. నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయ శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును గదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? మరియు నేను మీతో చెప్పున్నదేమనగా, నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొను వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వానిని ఒప్పుకొనును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేను ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. మనుష్య కుమారుని మీద వ్యతిరేకముగా ఒక మాట పలుకువానికి పాపక్షమాపణ కలుగును గాని పరిశుద్ధాత్మను దూషించువానికి క్షమాపణ లేదు. వారు సమాజ మందిరముల పెద్దల యొద్దకును అధిపతుల యొద్దకును అధికారుల యొద్దకును మిమ్మల్ని తీసుకుని పోవునప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరము చెప్పేదమా, ఏమి మాట్లాడుదమా అని చింతింపకుడి. మీరేము చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ ఆ గడియలోనే మీకు నేర్పుననెను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు దీవించునుగాక. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం. తలారి అన్నమ్మ గారు ప్రార్థన చేస్తారు వాక్యం నిమిత్తమై. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రములు నాయన. మహోన్నతుడా, మహాగణుడా, నీ కొందనాలు. జీవం గల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పోయిన పునరుద్ధానం నుంచి మొదలుకొని పునరుద్ధానం వరకు నాయన నీ రెక్కల చాటును భద్రపరిచి మాకు ఆవిష్ణ ఆరోగ్యాన్ని ఇచ్చినేసా. నీకెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అయా నీ పాదాల చెంత మేమందరం నాయన తండ్రి నిలబడున్నాం ఎస్సయ్యా. అయా నీ దైవదాసును నాయన నీ చిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా. అయా ఇదిగో దాగున్న మర్మాలు మాకు బయలుపరచండి నాయన. ఏ హృదయానికి ఏ వాక్యం కావాలో ప్రభా నాయన మాకు నాయన తండ్రి అందించమని నాయన నిన్న వాక్యాన్ని మేము వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఇస్తాయా. మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయమని నాయన వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులెత్తి దీవించమని, రావాల్సిన బిడ్డల సకాలంలో నడిపించమని అయ్యా నా ప్రార్థన ఆలకించమని నాయన త్వరలో రానున్న యేసుక్రీస్తు నామమును బట్టి అతి మిక్కిలిగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో అందరం లేచి నిలబడదాం. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడదాం. అందరం లేచి నిలబడి
ప్రభువును స్తుతిస్తూ ప్రభు సన్నిధానంలో దేవుడు మరి యొక్క ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన కృపలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ సర్వాధికారి అయిన దేవుని సజీవుడు, సత్యవంతుడు, శాశ్వతుడైన ప్రభు సన్నిధిని మరి కృతజ్ఞత నిండిన హృదయముతో ఆయన్ను స్తుతిస్తూ వాక్యం కొరకై సిద్ధపడదాం. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా యేసయ్యా
యేసయ్యా కృంగిన సమయాన నాతో నీ ఉండి నీ కరుణతో నన్ను నడిపావయ్యా కృంగిన సమయాన నాతో నీ ఉండి నీ కరుణతో నన్ను నడిపావయ్యా నీ బ్రతుకు దినములన్నీ నీతో ఉండి నీ కొరకే నేను జీవించేదా నీ బ్రతుకు దినములన్నీ నీతో ఉండి నీ కొరకే నేను జీవించేదా యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వాధికారి, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ కొద్ది సమయం నీ మాటలు విననయుండగా మా ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడమని సంఘాన్ని దీవించండి. బలహీనుడను ప్రభా, నీ శక్తి నాకు అనుగ్రహించి ఈ శక్తిహీనుడు నోట నీ మాటలు, శక్తివంతమైన మాటలు వినిపించి అనేకులను శక్తివంతులుగా చేయమని యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. లూకా సువార్త 12వ అధ్యాయము మొదటి వచ్చిన చివరి భాగం. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు నామంలో ఉదయకాల ఆరాధనలో కూడి ఉన్న మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు. దేవుని నామంలో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే సమయంలో మొదటి ఆరాధనలో దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ, మొదటి ఆరాధనలో మరి క్రైస్తవ సంఘం ఆదిమ సంఘాల్లో ఒకటైన అంతియోకయ, ఆ సంఘం యేసుక్రీస్తు ప్రభువును మరి ప్రకటించడమే కాదు, లోకములో తమ విశ్వాసాన్ని వారు మొట్టమొదటిగా ప్రకటించి
క్రైస్తవులుగా గుర్తించబడ్డారు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. కాబట్టి మొట్టమొదటి క్రైస్తవులుగా మరి పిలువబడ్డవారు అంతియోకయ సంఘస్థులు. కనుక ప్రియులారా, ఈ అంత్య దినాల్లో మరలా ఒకసారి మన ఫెయిత్ మనము దాన్ని ప్రకటించుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకునే రోజులు కూడా మరి చాలా దగ్గరలోనే ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నప్పుడు పరిస్థితులు, ముఖ్యంగా భారతదేశంలో ఈ మధ్య కాలంలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ, రాబో అంత్య దినాలు, ఇవన్నీ మనకు ఏమి నేర్పిస్తాయంటే మరలా మన విశ్వాసాన్ని మనం డిక్లేర్ చేసుకొని దేవునికి డెడికేట్ చేసుకోవాల్సిన సమయం పరిపూర్ణంగా ఆసన్నమైందనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక అంతియోకయ సంఘం మొట్టమొదటిగా మరి క్రైస్తవులు అనే పేరుతో పిలువబడి, ఆ అంతియోకయ సంఘం యొక్క గొప్పతనం అంతా సీటింగ్ మీద కాకుండా సెండింగ్ మీద. ఒక చర్చ్ యొక్క గొప్పతనం సీటింగ్ కెపాసిటీ కాదు, సెండింగ్ కెపాసిటీ. ఎంతమందిని లోకంలోనికి పంపించి సువార్తను తయారు చేయడానికి నడిపిస్తూ ఉంది. కనుక పౌలు, బర్నబా, యోహాను, శీల వీళ్ళందరూ కూడా ఈ అంతియోకయ సంఘము నుండి బయలువెళ్ళి ఆసియా, యూరోప్ ఈ ఖండాలన్నిటిలో మరి దేవుని సువార్తను ప్రకటిస్తారు. కాబట్టి ఒకసారి మరలా మనం ఈ అంత్య దినాల్లో మన విశ్వాసం, మొట్టమొదటి శిష్యులు అంతియోకయలో క్రైస్తవులుగా పిలువబడ్డారు. క్రైస్తవుడుగా పిలువబడ్డం అంటే ఒక అర్థం ఏంటంటే సపరేషన్, మేము ప్రత్యేకించబడ్డవారము అనే ఒక విషయాన్ని. రెండవది 26వ అధ్యాయం అపోస్తుల కార్యం 26-28లో రెండవది క్రైస్తవులు అనే విషయాన్ని ఏం చెప్తుందంటే విశ్వాసాన్ని సూచిస్తుంది. మేము ప్రత్యేకించబడిన వారం అనే విషయాన్ని. రెండవది విశ్వాసాన్ని సూచిస్తుంది. ఆ రాజు అంటాడు కదా, ఏంది నన్ను ఇంత సులభంగా క్రైస్తవుని చేయజూస్తున్నావే. మూడో విషయం ఏంటంటే క్రైస్తవుడు అనేది శ్రమల కొరకు ప్రిపేర్ అయినవాడు. 4:16 పేతురులో చెప్తాడు కదా, ఎవడైనను క్రైస్తవుడైనందున శ్రమ అనుభవించవలసి వస్తే ఆ పేరును బట్టే అతడు దేవుని మహిమపరచాలి. కనుక క్రైస్తవం అనేది మన విశ్వాసాన్ని, మన యొక్క ప్రత్యేకతను, మన శ్రమ జీవితాన్ని మరి సూచిస్తూ ఉంది. కాబట్టి అంతియోకయ సంఘం క్రైస్తవులని పిలువబడ్డారు. అనేకులను మరి దేవుని వైపు నడిపించడానికి ఈవెన్ మదర్ చర్చికి కూడా ఆ సంఘం సపోర్ట్ చేస్తూ ఉంది. యెరూషలేము సంఘం పేదరికంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ సంఘం వారిని బలపరుస్తుంది. కనుక ఒకసారి మరలా 2021లో మన ఫెయిత్ మనం ఒకసారి దాన్ని స్థిరపరుచుకొని మన ప్రత్యేకతను, మన విశ్వాస్యతను, మన యొక్క స్థిరమైన క్రైస్తవ జీవితాన్ని మరి కొనసాగించవలసిన రోజులు దగ్గరలో ఉన్నాయని కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఈ ఉదయకాలం చదువుకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. మనము పిల్లలకి తల్లిదండ్రులు ఎలాగైతే జాగ్రత్తలు చెప్తారో, జాగ్రత్త అంటే అర్థం ఏంటి? జాగ్రత్తలో ఏమి దాగి ఉంది? మేలు దాగి ఉంది. జాగ్రత్తగా ఉండండి అంటే అర్థం ఏంటంటే
మేలుకరంగా ఉంటావు, అపాయము నుండి తప్పించబడ్డం సూచిస్తుంది. ఒక డేంజర్ ఉంది, సమస్యలోకి వెళ్తావు గనక నీవు జాగ్రత్తగా ఉండు. ఆహార విషయాల్లో, మాట్లాడే విషయాల్లో, పనుల విషయాల్లో కొన్నిసార్లు మనము అజాగ్రత్తగా ఉండడం వలన చాలా అనర్థాలు కూడా జరుగుతాయి. ప్రయాణాల్లో నిజంగా ఈరోజు యాక్సిడెంట్లు అన్నీ కూడా నిర్లక్ష్యము, అజాగ్రత్త వలన జరుగుతూ ఉంటాయి. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా జాగ్రత్త అనే పదాన్ని ఆయన వాడాడు. ఉదయకాలం ఒక 7 విషయాలు సమయాన్ని బట్టి వాటిని కొనసాగిద్దాం. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన తనను వెంబడించినటువంటి వారికి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. ఒకటి మార్కు సువార్త 4వ అధ్యాయం 24లో వినే విషయంలో జాగ్రత్త అని చెప్తాడు. ఒకసారి చూడండి 24వ వచనం. మరి ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. మీరు ఏమి వింటా ఉన్నారో వినే విషయములో జాగ్రత్తగా వినండి. రెండవది మార్కు సువార్త 13వ అధ్యాయం 33వ వచనంలో జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ప్రార్థించుటలో జాగ్రత్త, ప్రార్థన విషయాల్లో జాగ్రత్తగా ఉండుడి. మూడవది మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుండి 4 వచనాల్లో యేసు ప్రభు మాట్లాడుతూ మనుషులకు కనబడవలనని మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు అంటూ ఆ 3-4 వచనాల్లో ఏమంటాడంటే ధర్మము చేయనప్పుడు ముఖ్యంగా ఆ 6వ అధ్యాయంలో 3 విషయాలు రహస్యంగా చేయమంటాడు. ప్రార్థన, ఉపవాసము, ధర్మం. ఈ 3 రహస్యంగా చేయాలి కానీ బహిరంగంగా చేయొద్దు. ఒకవేళ రహస్యంగా ఎందుకు చేయాలంటే చూచే పరలోకమంది రహస్యంగా చూచే తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు. కాబట్టి బహిరంగంగా మనుషులకు కనబడాలని చెయ్యకుండా జాగ్రత్త పడండి. ఈరోజు చాలామంది ఏదైనా ఇంత చేస్తే ఇంత పెద్ద పబ్లిసిటీ కావాలి కదా మనుషులకి. ఏంటి దాని అర్థం అంటే నీవు ఏమైతే ఆశించావో అది నీ పబ్లిసిటీ రూపంలో వచ్చేసింది. ఇక దేవుడి నుండి ఏమీ రాదు. దేవుడు ఇవ్వాలంటే పబ్లిసిటీ లేకుండా రహస్యంగా దేవుడు చూస్తాడు కనుక నీ ప్రార్థనైనా, నీ ధర్మమైనా, నీ ఉపవాసమైనా కూడా రహస్యంగా ఉండేటట్లుగా చూడండి. రహస్యంగా ఉండేటట్లుగా చూడండి, జాగ్రత్త పడండి. ఒక మంచి పనులు చేసే విషయాల్లో దేవుని సన్నిధానములో జాగ్రత్త, నీతి కార్యములు చేయనప్పుడు జాగ్రత్తగా ఉండండి రహస్యంగా చేయడానికి. 4వది 7వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు ఏమన్నాడంటే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. 4వ విషయము అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి. ఈ అబద్ధ ప్రవక్తలు ఏమి చెడగొడతారంటే మన మనస్సులను చెడగొడతారు. తప్పుడు బోధలతో, తప్పుడు జీవితాలతో, తప్పుడు ప్రతిఫలాలతో వారు దారి తప్పిస్తారు. ఇంకా వీళ్ళని ఏమంటారంటే
స్పిరిచువల్ హైజాకర్స్. అబద్ధ ప్రవక్తలు ఎవరై అంటే హైజాకింగ్ అంటే వెళ్ళాల్సిన మార్గానికి వెళ్లకుండా తప్పు త్రోవలోనికి తీసుకొని వెళ్తారు. వాళ్ళు ఎవరంటే అబద్ధ బోధకులు, స్పిరిచువల్ హైజాకర్స్. సాతాను హైజాకర్ ఆడతాడు. వాడు మనల్ని వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లకుండా దేవునికి దూరం చేస్తాడు. వాని అనుచరులు ఎవరంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. పేతురు కూడా చక్కగా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చెప్తాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనే అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరి అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. కాబట్టి మిమ్మలను ఒక ప్రాఫిట్గా చూచేవారే అబద్ధ బోధకులు. భిన్నాభిప్రాయాలు బోధించి ఎంతసేపు ధనాన్ని ఆశించి వారు మనల్ని, మన మనసులను, మన మార్గాలను చెరిపివేసేవారు. అందుకని ప్రభు ఏమన్నాడంటే అబద్ధ బోధకుల గురించి జాగ్రత్త. రహస్యంగా వచ్చి వారు బోధిస్తారు, సత్యము నుండి దూరంగా నడిపిస్తారు. కేవలం వారి కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే డబ్బు. ఈరోజు చాలామంది చూడండి, అలాంటి వారికి నమ్మి మనం ఎంతమంది మోసపోతూ ఉంటాం. డబ్బుని కేంద్రంగా చేసుకొని ప్రభు కేంద్రంగా ఉండదు వారి బోధలు. డబ్బు కేంద్రంగా మాట్లాడితే డబ్బు, లెగిస్తే డబ్బు, వారి ఆలోచనలన్నీ కూడా ఆ డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటాయి. తర్వాత 5వది యేసు ప్రభు చెప్పిన జాగ్రత్త 12వ అధ్యాయం మనం చదువుకున్న లేఖన భాగంలో పరిసయ్యుల పులిపిండిని గూర్చి జాగ్రత్త పడుడి. పరిసయ్యుల పులిపిండిని గురించి, ఇలాంటి వేషధారణ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాన్ని ప్రభు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. 6వది లూకా సువార్త 21వ అధ్యాయం 34వ వచనం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. మీ విషయమై మీరు జాగ్రత్త. నిన్ను గూర్చిన విషయాల్లో నీవు జాగ్రత్త. ఎందుకంటే మనల్ని పాడు చేసేది అక్కడ ప్రభు చెప్పాడు. ఐహిక విచారములు, తిండి, మత్తు ఇవేం చేస్తాయంటే మనల్ని మందులుగా చేస్తాయి. ఆ దినము ఉరి వచ్చినట్లుగా మీ మీదికి వస్తుంది గనుక మీ గురించి మీరు జాగ్రత్త. అనేకులకు మనం జాగ్రత్తలు చెప్పి మనం జాగ్రత్తలు తీసుకోకపోతే, కాబట్టి మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్తగా ఉండండి. ఐహిక విచారములు, తిండి, ఇవి మనల్ని రక్షణలో ఎదగనీయకుండా చేస్తాయి. కాబట్టి వాటి విషయాల్లో జాగ్రత్త. చివరిగా ప్రభు చెప్పిన మాట ఏంటంటే మనుషులను గురించి కూడా జాగ్రత్త. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16, 17 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన తన శిష్యులను పంపించినప్పుడు ఏమనంటే 17వ వచనం, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. ఎందుకు మనుష్యులను గురించి జాగ్రత్త పడమన్నాడంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక మనుషులను గురించి జాగ్రత్త పడుడి. మనుషులను గురించి జాగ్రత్త పడుడి. నేను తోడేళ్ల మధ్యకి
గొర్రెలను పంపినట్లుగా నేను వారి మధ్యకు మిమ్మల్ని పంపుచూ ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ 7 విషయాల్లో ఆయన మరి జాగ్రత్త పడుడి అనే విషయాలను గుర్తు చేస్తాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో లూకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ముఖ్యంగా శిష్యులకి ఆయన బోధిస్తూ ఏం చెప్తా ఉన్నాడంటే, ఆ అధ్యాయాలన్నీ చదివితే 3 ప్రాముఖ్యంగా కనపడతాయి మనకు. ఒకటేమన్నాడంటే జాగ్రత్త పడండి అంటాడు. రెండవ పదం ఎక్కువ కనపడేది ఏంటంటే 5వ వచనం, తర్వాత 32వ వచనం, తర్వాత 5వ వచనం, 6వ 7వ వచనం. ఈ వచనాలన్నిటిలో భయపడకుడి అనే మాటలు చెప్తాడు. 2 భయపడుడి. ఎవరికి భయపడాలో వానికి భయపడండి, ఎవరికి భయపడకూడదో వారికి భయపడకూడదు. అందుకే ఆ 2 పదాలు అంటాడు. ఏమంటాడు 5వ వచనంలో చూడండి, మీరు ఎవరికి భయపడవలనో అది మీకు తెలియజేస్తాను. చంపిన తర్వాత నరకములో పడద్రోయే శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ వచనంలో దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయనేరని వాడికి భయపడకుడి. ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో చెప్తా ఉన్నాడు. దేహమును చంపిన తర్వాత మరి ఏమీ చేయలేని వారికి మీరు భయపడకుడి. ఈరోజు దేనికి భయపడుతున్న మనుషులందరూ ఈరోజు కరోనా ఏం చేస్తుంది చెప్పండి ఏమ్మా? కరోనా ఏం చేస్తుందని భయపడుతున్నాం మనం. కరోనా చేయగలిగితే మహా ఏం చేస్తుంది చెప్పండి అమ్మా? ప్రాణం తీస్తుంది, అంతే కదా. ప్రాణం తీస్తుంది అని చెప్పి ఏం చేస్తున్నావు ఈరోజు? ఎంత భయపడుతున్నావు? ఇంట్లో నుంచి బయటికి రావడానికి భయపడుతున్నావు. అంటే ఏంటి? కరోనా లేకపోతే మనుషులు ఇంకెవరైనా ఏం చేయగలరు? ప్రాణాన్ని మాత్రమే తీయగలరు, అంటే దేహాన్ని మాత్రమే చంపగలరు. దేహాన్ని చంపేవారికి ఏమంటాడు దేవుడు? భయపడొద్దు, వాళ్ళు కేవలము దేహాన్ని మాత్రమే చంపగలరు. మరి ఎవరికి భయపడాలి? చంపిన తర్వాత నరకములో పడద్రోయగలవానికి. నరకములో పడద్రోయగలవాడు ఏం చేస్తాడు? నరకంలో ఏమేంటిని పడద్రోస్తాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో పడద్రోయగలవానికి మిక్కిలి భయపడుడి. ప్రభు 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి భయపడకుడి, భయపడి. ఎవరికి భయపడకుడి? దేహమును మాత్రమే చంపువారికి భయపడకుడి. మీరు ఆదిమ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు స్టెఫను, పౌలు, పేతురు వీళ్ళందరూ దేహాన్ని చంపువారిని అస్సలు లెక్క కూడా చేయలేదు కదా. దేహానికి చంపేవారికి అస్సలు భయపడలేదు. వాళ్ళు చంపుకోండి, మీరు ఏం చేస్తారు? దేహాన్నే చంపగలరు. దేహమును చంపిన తర్వాత దేహమును ఆత్మను కూడా నరకములో పడద్రోయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈరోజు మనము మనుషుల భయాలన్నీ కూడా చిన్న చిన్న వాటికి భయపడతాం. చీకటికి భయపడతాం, రోగానికి భయపడతాం, ఏదైనా తింటే జబ్బు వస్తుందని భయపడతాం. కారణం ఇవన్నీ దేని చుట్టూ తిరుగుతాయి? చచ్చిపోతామనే భయం, ఇంక అంతకుమించి ఇంకేం లేదు. ఏం కాదు, ఎన్ని తిన్నా నువ్వు చావు అంటే అసలు భయపడతామా? అసలు భయపడవు. చచ్చిపోతావంటే భయం. అప్పుడు దాకా బీడి దాగైనా సిగరెట్ దాగైనా చచ్చిపోతావు అనగానే మానేసి బైబిల్ పట్టేసి హల్లెలూయా స్తుతి భయం అంటాడు కదా. కారణం ఏంటి? వాడు దేవుడి మీద భయం కాదు, చస్తాడనే భయం హల్లెలూయా స్తుతి మహిమను నడిపిస్తుంది తప్ప. మరి అందుకని ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే దేనికి భయపడాలో ఆయనకు భయపడండి. దేవునికి ఎందుకు భయపడాలి? చనిపోయిన తర్వాత దేహమును ఆత్మను కూడా నరకములో పడద్రోస్తాడు గనుక
ఆయనకు భయపడి. అందుకే చాలామంది అంటే క్రైస్తవులు ఏమంటారంటే నరకాన్ని మనుషులను భయపెట్టడానికి క్రైస్తవులు సృష్టించారంట. చాలామంది అనే పదం ఏంటంటే నరకం ఉందనే ఒక భయాన్ని కలిగించి మనుషులను భయపెట్టి దేవుని మార్గంలో నడిపించడానికి ఈ క్రైస్తవులు లేకపోతే బోధకులు సృష్టించింది కాదు. నరకాన్ని గురించి యేసయ్య దాదాపు కొన్ని వందల సార్లు పైనే ఈ నరకం అనే మాటను యేసు ప్రభు ప్రస్తావిస్తాడు. కాబట్టి ఈ అధ్యాయములు ఏమంటాడంటే దేనికి భయపడాలో దానికి భయపడండి, దేనికి భయపడకూడదో దానికి భయపడకండి. మూడవది ఏమంటాడంటే ఈ 12వ అధ్యాయంలో 22వ వచనంలో చింతింపకండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని దాని గురించి చింతపడవద్దు. ఇది ప్రభు మరి 12వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఈ జాగ్రత్త పడడంలో మొదటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మార్కు సువార్త 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు 24వ వచనంలో మీరేమి వినుచున్నారో జాగ్రత్త, మీరేమి వినుచున్నారో జాగ్రత్త. దేవుని బిడ్డలారా, వినడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం కూడా. వినడం అనేది ఒక కళ. దేవుడు కూడా మన ప్రార్థనలు వినకపోతే మనం ఈ లోకంలో జీవించలేము. మనిషికి ఇంకొక మనిషి వినేవాడు లేకపోతే అప్పుడు, అందుకని నాకు సామెత కూడా ఉంది కదా, చెప్పేవాడికి వినేవాడు లోకువా. కనుక వినడం అనేది గొప్ప అపాయం నుండి కూడా తప్పిస్తుంది. ఇర్మియా గ్రంథం 22:21లో దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే నేను నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడితే కానీ నీవు విననంటివి, బాల్యం నుండి నా మాట వినకపోతే నీకు వాడుక అనే మాట వాడుతాడు. కనుక దేవుడు మనము వినాలనేది దేవుని సంకల్పం. యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో కూడా ఒకసారి చదివితే ఏమంటాడంటే నా మాటలు నీవు వినాలని నేను ఎంతో కోరుతా ఉన్నాను, నీవు విని ఎడల 48:17 కూడా చదువుతాను. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు అంటూ నీకు ప్రయోజనం కలుగునట్లుగా నేను నీకు నీ దేవుడైన యెహోవా నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవని నిన్ను నడిపింతును, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనే నేను ఎంతో కోరుచున్నాను, ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలను నీ నీతి సముద్ర తరంగం వలను మరి నీ సంతానము ఇసుక రేణువుల వలె విస్తారం అవుతుందని దేవుడు మాట్లాడతాడు. కనుక మనుషుడు వినాలి అనేది దేవుడు మరి కోరుతున్నాడు. అందుకనే దేవుడు మనిషికి ఒక నోరు ఇచ్చి 2 చెవులు ఇచ్చాడు. ఎందుకంటే జాగ్రత్తగా 2 సార్లు వినాలని, ఒకసారి మాట్లాడాలని. అయితే విచిత్రం ఏంటంటే మనుషుడు 2 చెవులు దేవుడు మనకిస్తే ఒక చెవినే వాడతాం, ఒకే నాలుక ఒకే నోరు ఇస్తే 2 నాలుకలు వచ్చేస్తాయి, దెబ్బతోనే మాటలు తిప్పేస్తాం. ఈ నోటితోనే దేవుని స్తుతిస్తాం, ఈ నోటితోనే దేవుని పోలికగా చేయబడిన మానవుణ్ణి శపిస్తాము. కాబట్టి వినడం అనేది దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం వినడం ద్వారానే మన జీవితాల్లో దీవెనలన్నీ కూడా వస్తాయి అనేది బైబిల్ మన జ్ఞాపకం చేస్తుంది. అందుకే యేసు ప్రభు కూడా ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో విత్తువానికి గూర్చిన ఉపమానాన్ని ఆయన చెప్తాడు. విత్తువానికి గూర్చిన ఉపమానంలో విని ఫలించడం అనేది ఆ కాన్సెప్ట్ అంతా కూడా. విని ఫలించడం. అందుకనే 9వ వచనంలో కూడా ఏమన్నాడంటే వినుటకు చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు గలవాడు వినుగాక. కాబట్టి వినడం అనేది 3 విషయాలు గుర్తు చేస్తుంది. ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే వినడం అనేది మన జ్ఞానాన్ని గుర్తు చేస్తుంది. విన్నావు అని అంటే అర్థం ఏంటంటే వాడు జ్ఞానవంతుడు అని అర్థం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకుంటాడు. ఒక వ్యక్తి వింటున్నాడంటే అర్థం ఏంటంటే అతని జ్ఞానవంతుడు అని అర్థం. అతడు జ్ఞానవంతుడు, జ్ఞానం గలవాడు విని పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటాడు. రెండవది, వినడం మన యొక్క ఆరాధించే జీవితాన్ని సూచిస్తుంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా, నీవు దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, సమీపించి ఆలకించుట శ్రేష్టము అని అంటాడు.
వినడం అనేది మన ఆరాధించే జీవితాన్ని సూచిస్తూ ఉంది. వినడానికి సమీపించి ఆలకించుట, దేవుని మందిరంలో దగ్గరగా ఉండి ఆరాధించడం. ఎప్పుడు కూడా బ్యాక్ బెంచెస్ వాళ్ళు ఏముంటారు, స్కూల్లో ఎవరు కూర్చుంటారు? బ్యాక్ బెంచ్లో ఎవరు కూర్చుంటారు చెప్పండి? వెనక కూర్చుంటేది. ఎప్పుడు అంతకుముందు నేను చెప్పే ముగ్గురు వెనక కూర్చుంటున్నా అంటే అర్థం ఏంటంటే, ఒకటి ముద్దోళ్ళు వెనక కూర్చుంటారు, రెండవది మధ్యలో వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు వెనక కూర్చుంటారు, వెనక కూర్చొని వెనక్కుని వెళ్ళిపోతారు కదా. మూడవది ఏంటంటే, వెనక కూర్చుండే వాళ్ళు మాట్లాడుకోవాలనుకున్న వాళ్ళు వెనక కూర్చుంటారు. కాబట్టి దేవుని వాక్యములో ఏమంటాడంటే, దేవుని మందిరములో సమీపించి ఆలకించుట శ్రేష్టము. కనుక ఆరాధించే విధానాన్ని సూచిస్తుంది. మనం వింటున్నామంటే అర్థం ఏంటంటే, ఆరాధించే విధానం, ఆరాధించే విధానాన్ని సూచిస్తూ ఉంది. మూడవది, వినడం అనేది మన విశ్వాసాన్ని కూడా సూచిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12 నుండి మనం చదివితే, ఇశ్రాయేలు గురించి దేవుడు ఈ హెబ్రీ గ్రంథకర్త ద్వారా మాట్లాడితే ఏమంటాడంటే, నూతన సంఘానికి గుర్తు చేస్తూ, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి దుష్ట హృదయం మీలో ఎవరైందైనా ఒకవేళ ఉంటుందేమో జాగ్రత్తగా చూడండి అంటూ ఆయన ఏమంటాడంటే, మీరు ఆయన శబ్దం వినినప్పుడు కోపం పుట్టిన వాళ్ళే మీ హృదయాలు కఠినపరుచుకొనవద్దని చెప్తూ ఏమంటాడంటే, విని కోపము పుట్టించిన వారెవరు? 16వ వచనంలో అంటాడు, విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. కనుక వినడం విశ్వాసం. అందుకనే రోమా 11:17లో 10:17 ఏమంటాడంటే, వినుట వలన విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగుతుంది అని చెప్తుంది. కాబట్టి వినడం అనేది మన విశ్వాసాన్ని సూచిస్తూ ఉంది. విశ్వాసం వింటాడు, నిజమైన ఆరాధికుడు వింటాడు, నిజమైన జ్ఞానం గలవాడు వింటాడు. కాబట్టి వినడములో మరి దీవెనలు కూడా అనేకం ఉన్నాయి. బైబిల్లో మనం చూస్తే యెషయా గ్రంథం 55వ అధ్యాయం దేవుడు మాట్లాడుతూ వినుట వలన మరి ఏముంది అంటాడంటే, అక్కడ 3వ వచనం, మీరు విని నీడలా బ్రతుకుదురు, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదని అంటాడు. వినుట జీవం, వినడం వలన జీవం ఉంది. అలాగే నిర్గమకాండం 15వ అధ్యాయం 25, 26 వచనాల్లో దేవుడు మాట్లాడుతూ వారిని పరీక్షించి ఆయన మారా నీళ్ళ దగ్గర వారితో ఏమంటాడంటే, మీరు విని నా దృష్టికి న్యాయమైన చేస్తే ఐగుప్తీలో కలగజేసిన ఏ రోగం కూడా మీకు కలగదు, రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు అక్కడ వారితో కూడా మాట్లాడతాడు. కనుక వినడం అనేది దేవుని బిడ్డలారా మన విశ్వాసానికి, మన ఆత్మీయ స్థిరత్వానికి కేంద్రము వినడమే. వినడమే. ఈరోజు చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే, మా పిల్లలు మాట వినడం లేదండి. దేవుని కంప్లైంట్ కూడా అదే, బాల్యము నుండి నా మాట వినకపోవుటే నీకు వాడుక. అందుకని ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఈ శిష్యులతో, మీరేమి వినుచున్నారో, మీరేమి వినుచున్నారో అది జాగ్రత్త. ఎందుకంటే మీరు విన్నదాన్ని బట్టే మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతనే మీకు కూడా కొలవబడుతుంది. ఓల్డ్ టెస్టమెంట్ ఈ బైబిల్ గ్రంథం వినడం అంటే ఒక అర్థం ఏంటంటే, జస్ట్ చెవుతో ఆలకించడం అని కాదు, పాటించడం అని కూడా అర్థం. వినడం అంటే చెయ్యడం అని కూడా ఒక అర్థం. వినడం అంటే గ్రహించడం, అంగీకరించడం, స్వీకరించడం, పాటించడం, ఇవన్నీ కూడా ఆ వినడములో ఉన్నాయి. చాలామంది మనం ఈ మైక్ ద్వారా వింటాం, వినడం ప్రతి ఒక్కరు వింటాం. వినడం అంటే అది కాదు, విన్నదాన్ని అంగీకరించి దాన్ని పాటించడం. అందుకనే ప్రభు ఇక్కడ ఏమన్నాడంటే, మీరు ఏమైతే వింటూ ఉన్నారో, మీరేమైతే వింటూ ఉన్నారో దాని విషయమై జాగ్రత్తగా ఉండండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారు దేవుడు అనేక సార్లు వాళ్ళతో విన్నారు దేవుని మాటలు.
కానీ విన్నదాని ప్రకారం వారు పాటించలేక వారు ఏమైనారంట, దుష్ట హృదయాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుని మాట మనం వినకపోయినప్పుడు మన హృదయాలు కఠినమై అది దుష్ట హృదయంగా మార్చబడుతుంది. వినడం ద్వారా దేవుని వాక్యం మన హృదయాలను మెత్తన చేసి దేవుని యొక్క సన్నిధిలో మరి విశ్వాసం కలిగిన హృదయాలుగా నడిపిస్తుంది. కనుక దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, మీరు వినే విషయాల్లో జాగ్రత్త. అందుకనే యాకోబు కూడా రాస్తూ ఒక మాట వాడుతాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వినడం అంటే అర్థం ఇక్కడ చెప్తున్నాడు. కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనక విన్న వాటి ప్రకారము ప్రవర్తించువారునై ఉండండి. మీరు న్యూ టెస్టమెంట్ అంతా చదివితే యేసును గూర్చి విని అనేకులు వచ్చి ఆయన దగ్గర మేలు పొందుతారు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసును గురించి విని ఆయన వస్త్రపు చెంగును తాకుతుంది. జక్కయ్య యేసును గురించి విని ఆయన చూడాలని వెళ్ళాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. కాబట్టి యేసును గురించి విని వాళ్ళు వెళ్ళారు. భర్తిమై యేసు ఆ మార్గాన వెళ్తున్నాడని విని కేకలు వేశాడు. యేసు ప్రభువును మరి ఆపాడు. ఆయన మరి గుడ్డితనాన్ని పోగొట్టుకున్నాడు. అనేక మంది విని ఆయన మేలును పొందుకున్నారు. విన్నటువంటి మరి కొంతమంది శిష్యులు చివరి టైంలో ఆయనను విడిచి మరి పారిపోతారు. కనుక ప్రియులారా, మనం ఏమి వింటూ ఉన్నామో, ఏమి వింటా ఉన్నామో, దేవుని మందిరంలో ఏమి మనం నేర్చుకుంటున్నామో దాని విషయమై జాగ్రత్తగా ఉండి వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారము ప్రవర్తించినప్పుడు దేవుని వాక్యంలో చెప్తుంది కదా, వినడం జీవము, వినడం మరి స్వస్థతనిస్తుంది, వినడం మరి ప్రయోజనం. వినడం వలన నీకు ప్రయోజనము కలుగుతుంది, నీ హృదయము విశ్వాసములో నడిపించబడుతుంది. ఒకసారి మనల్ని మనం మరి వినే విషయంలో మనం ఎలా ఉన్నాం? జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, మీరేమి వినుచు ఉన్నారో వాటి విషయమై జాగ్రత్తగా ఉండండి. లేచి నిలబడదాం. ప్రభువా, మరి వినే విషయాల్లో విని పాటించడానికి మాకు సహాయము దయచేయమని దేవుని అడుగుదాం. మనం ఏమి వింటున్నామో ఒకసారి అది ప్రశ్న వేసుకుందాం. విన్న వాటి ప్రకారము ప్రవర్తించువారిగా ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ కొందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి ఏమి వింటూ ఉన్నామో అది ప్రభా జాగ్రత్తగా మేము చూచుటకు సహాయం దయచేయండి. ప్రభా, నీ కొందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన ఆయన, మేము తినేటప్పుడు ఏమి తింటున్నామో అది జాగ్రత్తగా చూచి మేము తీసుకుంటాం. అంతకంటే ప్రభా, మేము ఏమి వింటున్నామో అది సరిగా గ్రహించకపోతే అది హృదయాన్ని మలినపరుస్తుంది, జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది. కనుక వినివారమై ఉండి దాన్ని స్వీకరించి నీ అడుగు జాడలు నడుచుటకు సహాయము దయచేయమని ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సమయంలో సెక్రటరీ గారు వచ్చి ప్రకటనలు చేస్తారు. తదుపరి కానుకల సమర్పణ, చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. దేవునికి మహిమ కలుగుగాక. సెకండ్ సర్వీస్కి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే సంఘ కార్యక్రమాలు యథావిధంగా జరుగుతున్నాయి. సంఘం కోసం, సంఘ కార్యక్రమాల కోసం ప్రార్థించవలసిందిగా సంఘపక్షాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి సండే ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు ఒక సర్వీస్ జరుగుతుంది. రెండో సర్వీస్ 10:30 నుండి 12:30 వరకు సర్వీస్ జరుగుతుంది. గమనించవలసిన కోరుచున్నాం. అలాగే సంఘ కార్యక్రమాలు కొరకు ప్రార్థించవలసిందిగా సంఘపక్షం తెలియజేస్తున్నాం. సంఘ నిర్మాణం కొరకు, అలాగే
కార్యక్రమాలన్నింటినీ మీ గురించి సంఘంలో అనేక మంది బలహీనలతో అనారోగ్యాలతో బాధపడుతున్నారు, వాళ్ళందరూ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు యూత్ మీటింగ్ జరుగుతుంది. అలాగే ఆదివారం వల్లప్ప చెరువు కూడా సువార్త సేవ వెళ్తున్నారు, గమనించవలసిన కోరుచున్నాము. బుధవారం 6 గంటల నుండి 7 గంటల వరకు సంఘంలో కృతజ్ఞత కూడిక మన సంఘ కాపరి గారు నడిపిస్తారు, గమనించవలసిన కోరుచున్నాను. గురువారం ఎస్ఆర్కేటి కాలనీలందు ఆరాధన జరుగుతుంది. అలాగే చౌదరి నగర్ కూడా ఆరాధన జరుగుతుంది, గమనించవలసిన కోరుచున్నాను. శుక్రవారం స్త్రీలకు మీటింగ్ జరుగుతుంది, 6 గంటల నుంచి 7 గంటల వరకు జరుగుతుంది. అలాగే శనివారం కోయర్ ప్రాక్టీస్ జరుగుతుంది, గమనించవలసిన కోరుచున్నాను. అలాగే ఈ వారం స్త్రీల గృహ కూడిక పంగులూరి శ్రీలక్ష్మి గారి ఇంటి నందు ఈరోజు గురువారం స్త్రీల కూడిక జరుగుతుంది, గమనించవలసిన కోరుచున్నాం. క్రిస్టియన్పాలెం స్త్రీల గృహ కూడిక జరుపుకోవాల్సిన వారు స్త్రీల మాలతి గారికి కానీ పాస్టర్ గారికి కానీ మీరు తెలియపరచవలసిన కోరుచున్నాను. కాకాని యేసేపు గారి ఆదరణ కూడిక జొన్నలగడ్డ సోమవారం జొన్నలగడ్డ నందు వాళ్ళ గృహం నందు ఆదరణ కూడిక జరుగుతుంది, గమనించవలసి కోరుచున్నాను. అలాగే మందపాటి నాగేంద్రమ్మ గారి మెమోరియల్ సర్వీస్ మంగళవారం కృష్ణపాలెం నందు జరుగుతుంది, గమనించవలసిన కోరుచున్నాను. అలాగే ఇంటి పేరిటి వాళ్ళు సోమవారం నుండి సంఘంలో కుటుంబ సమేతంగా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఆ ఇంటి పేరిటి వాళ్ళని మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. మొదటిగా సోమవారం నుండి గల్లెపోగు వారు కుటుంబంతో సహా ఆరాధనలో పాల్గొనవలసిన కోరుచున్నాం. రావూరి, దేవపంగి, దాసరి, మందపాటి, మండితోక, కాకాని వీళ్ళంతా సోమవారం నుండి ఆ ఇంటి పేరటోళ్ళందరూ వచ్చి కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. మంగళవారం ఖమ్మంపాటి, కొరటిపాటి, సల్కాపురం, దరపల్లి, బుట్టి, బందిల, తాలూరి వీళ్ళు మంగళవారం పాల్గొంటారు. బుధవారం కట్టివరపు, వీసాల, కుక్కల, ఎరసాని, మేకల, పంగులూరి, బండి, చల్లగుల్ల వీళ్ళు బుధవారం. గురువారం షేకు, అమరారపు, గడిమెట్ల, గడ్డం, సరిమల్లె, కొత్తమల్ల, కోట. శుక్రవారం పేరుపోగు, పోతిపోగు, కొదమల, ఒంగోలు, కొత్తపల్లి, కాలువ, ముత్తులూరి. శనివారం పూనూరి, గొర్రుపాటి, పాటిబండ్ల, దర్శి, నందిగము, బోదాల, మున్నంగి వీళ్ళు కుటుంబ సమేతంగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. అవకాశం ఇచ్చిన సంగాపురి గారికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ముగిసినట్టే. సంఘ ప్రకటనలు విన్నా ప్రార్థించి పాలు పొందాలని కోరుతున్నా. ఈ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ ఇంటి పేరటోళ్ళు మరి ఆ ఇంటి పేరటోళ్ళు ఎవరైతే ప్రకటించబడ్డారో వారు మీ టైంలో 10 నుంచి 1 గంట వరకు ప్రేయర్స్ జరుగుతాయి, ప్రార్థనలో పాలు పొందాలని కోరుతున్నా. మందపాటి నారాయణమ్మ గారి మెమోరియల్, మందపాటి మోజస్ గారు వైస్ ప్రెసిడెంట్ గారి సతీమణి క్రిస్టియన్పాలెంలో 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఉంటుంది ప్రార్థన కూడిక, ప్రార్థించి పాలు పొందాలని కోరుతున్నారు. మోదుగుల వెంకటరత్నం గారి మెమోరియల్ సర్వీస్ 19వ తేదీ ఉదయం 10 గంటలకు క్రిస్టియన్పాలెంలో. అలానే కుందా పేరమ్మ ఆమె జ్ఞాపకార్థ కూడిక 19వ తేదీన 10 గంటలకు క్రిస్టియన్పాలెంలో ఉంటుంది, గమనించాలని కూడా కోరుతా ఉన్నారు. 22 కందుకూరి ఐజయ్ గారు సరళ హోపి గారుల మెమోరియల్ కృష్ణానగర్లో 10 గంటలకు వాళ్ళ ఇంటి వద్ద ఉంటుంది, అది జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి పాలు పొందాలని కోరుతా ఉన్నారు. లేచి నిలబడదాం. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఈ వారంలో జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారికి సంఘపక్షాన జన్మదిన మరియు వివాహ వార్షికోత్సవ శుభాలు తెలియజేయుచున్నాను. దేవుడు వారందరినీ దీవించునుగాక. కానుకలు మంచిగా నిలబడి పెట్టిద్దాం. ఈ సమయంలో కానుకలు సమర్పించుకుందాం. అలా నిలబడి పాట పాడుతుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే.
కానుకలు సమర్పించుకుందాం. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకీయగా మూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా మూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయనో క్రైస్తవా. నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించే ధరపైని ప్రభు నామము కలిగి కొలది ప్రభునా గర్భింపవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. కలిగించే సకలము సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయని పాపములకేసువే నిలువంక ప్రభుకి చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. చివరి ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద పాఠానంతరం ప్రభు బల్లారాధన ఉంది. సిద్ధపడ్డవారు మరి ప్రిపేర్ కావాలని కోరుతున్నా. ఉన్న పాటన వచ్చుచున్నాను నీ పాట పాడుతుండగా ప్రభు బల్లను సమీపించుదాం, ప్రార్థన చేసుకుందాం. ఇవ్వబడిన కానుకల నిమిత్తమై, అలానే జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవం జరిపించుకుంటున్న వారి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ కొందనాలు, మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల ఆరాధనలో ఇంతవరకు మీరు తోడుగా నడిపించా. మేము ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ప్రభా మేము విన్న దాని ప్రకారం ప్రవర్తించుటకు సహాయం చేయండి. కృపగలిగిన దేవుడో నీ కొందనాలు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. కుడి వచ్చిన సంఘాన్ని మీరు దీవించండి. జన్మదిన సంతోషాన్ని, వివాహ వార్షికోత్సవాలు జరిపించుకుంటున్న వారిని ఆశీర్వదించండి. ప్రభా నిన్ను ప్రేమించి కలిమిలోను లేమిలోను నీ కొరకు గుప్పిలు ఇప్పారు వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ మా సంఘాన్ని, మా కుటుంబాలన్నిటిని మీరు దీవించండి. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రజలను మీరు దీవించండి. ప్రభా దేనికి భయపడాలో,
దానికి మేము భయపడుటకు సహాయం దయచేయండి. దేహమును చంపువారికి కాక నైనా చంపిన తర్వాత నరకంలో పరద్రోయగల వానికి ఎక్కువ భయపట్టుకు సహాయం దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. గొప్ప దేవుడు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృప చూపమని ఉదయకాల దీవెన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపై అనుగ్రహించమని ఇంతవరకు ఆరాధనలో మీరుండి నడిపించినందుకు స్తుతిస్తూ మా ప్రభువైన యేసయ్య నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మాకు కావాల్సిన దిన ఆహారం నేడు మాకు దాచి మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. శోధనలోకి తెక్క కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవెన్నవి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి యెహోవా దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మదేవుని సహవాసము దీవెన మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమిసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాత్వము. Shah